అందరికీ ప్రైజ్ దిలాడమ్మా. ప్రైజ్ లాడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో జైన్ ప్రార్థనా మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మీ ఉపదేశాలు మేము తెలుసుకోవడానికి, మీ స్వరం వినడానికి మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. గడిచిన రాత్రంతా కాచి కాపాడారు. ఉదయకాలం నుండి ఇంతవరకు పనులన్నింటిలో సహాయం చేసి మీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. పాడిన పాటల ద్వారా తండ్రి మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ మీ స్వరాన్ని మాకు వినిపించి మా జీవితాలు సరిచేసే దేవుడు అని మిమ్మల్ని స్తుతించి గనపరుచుకుంటున్నాం. మాకెంతైనా తండ్రి మా తరతరాలకి మీరు మాకెంతో తండ్రి ఆశీర్వాదకరమైన దేవుడుగా మాకున్నందుకై స్తుతించి గనపరుచుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అక్కర కొలది తండ్రి మీరే నాతో మాతో మాట్లాడండి. బలహీనరాలు నన్ను బలపరిచి మీ సిలువ చాటును మరుగుపరిచి తండ్రి మీ స్వరం అనుగ్రహించి అయా మీ జ్ఞానం అనుగ్రహించి మీ మాటలు నా నోటికి అందించమని నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి. రావాల్సిన వారిని మీ ఏర్పాట్లో ఉన్న వారందరూ నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆది అంతమైన నుండి నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. సంఘాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను. లెక్కకు ఆత్మకు అభివృద్ధి చెందడానికి కృప అనుగ్రహించండి. బాధ్యులైన వారందరికి కూడా మీ జ్ఞానం అనుగ్రహించి ఆరోగ్యాలు, ఆత్మీయ శారీరక ఆశీర్వాదాలు అనుగ్రహించండి. ప్రభువా మీకే వందనాలు. కనబడని రీతిగా సాతాను యొక్క చీకటి శక్తుల ప్రభావం ఏమాత్రం మా మీద ఎవరి మీద ఉండకుండా పరధ్యానాలు లేకుండా సహాయం చేసి మందిరమంతా మీ మహిమతో నింపి మీ సంచారం అనుగ్రహించమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన పరిశుద్ధమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మా మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ప్రభువు నేర్పించిన ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనం నుండి చదువుకుందామమ్మా. 9 నుంచి 13 వచనాలు చాలు. మార్చి చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. అందరం కలిసి చదువుకుందాం అన్నమాట. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ప్రార్థన. మరి మనకి దేవుని నమ్ముకున్న తర్వాత మనందరికీ నమ్ముకొని నామకార్థ క్రైస్తవులు కూడా చేస్తారు ప్రార్థన. కానీ నమ్ముకున్న వాళ్ళు మరి ఎక్కువగా ప్రార్థనలో ప్రార్థన చేయాలా, దేవునికి ప్రతిదీ మొరపెట్టుకోవాలా. ఎందుకంటే దేవుని నమ్మేం కాబట్టి దేవుని శక్తి, దేవుని యొక్క ప్రేమ, కనికరము, కృప మనకు తెలుసు కాబట్టి ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా ప్రార్థన చేసుకోవటం మనం నేర్చుకున్నాం. అయితే మన ప్రార్థన చిన్న ప్రార్థనతో మొదలైన తర్వాత అక్కడి నుంచి మరి ఉపవాస ప్రార్థనలు చేయటం నేర్చుకున్నాం. అక్కడి నుండి ఈ కరోనా వల్ల జూమ్ ప్రార్థనలు, కాన్ఫరెన్స్ ప్రేయర్లు, ఈ విధంగా ప్రార్థన శిఖరాలు దాటుతా దేవుడు సంఘాల ద్వారా, దైవ సేవకుల ద్వారా మనల్ని సిద్ధపరుస్తూ వస్తున్నాడు. తర్వాత మన యొక్క భారాలను బట్టి, దైవ గ్రంథంలో రాసినటువంటి మాటలను బట్టి, వాక్యోపదేశకులు చేసే బోధలను బట్టి ఇంకా ప్రార్థనలో మన శ్రమలు, బాధలు, కష్టాలు, లేక దేశంలో ఏర్పడే పరిస్థితులు అన్నిటిని గురించి ప్రార్థన చేయటానికి ఇంకా ఎట్లా చేయాలా చాలా ప్రార్థనలు మనకు తెలుసు. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఇవన్నీ కూడా చేయటానికి మనం అలవాటు చేసుకుని దేవుడు అంత కృప మనకి సంఘం ద్వారా, సేవకుల ద్వారా అనుగ్రహిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రార్థనల ద్వారా ఏం కలుగుతుందంటే మనకందరికీ తెలుసు, ప్రార్థనలు ఏం చేస్తాయంటే మన జీవితాలని మారుస్తాయి.
మన జీవితాల్ని స్థిరపరుస్తాయి, మనల్ని ఆదరిస్తాయి కదా. అంగలార్పుని నాట్యంగా మారుస్తుంది కదా. యెషయా గ్రంథంలో ఉంది. మరి ఇంకా బూడిదకు ప్రతిగా ఏమిస్తాడు? ఉల్లాస వస్త్రాలు. చదువుదాం ఒకసారి, చదవండి అమ్మ ఎవరన్నా. 66వ అధ్యాయం అనుకుంటా. యెషయా 61 అమ్మా చూడండి. నలిగిన హృదయం గలవారిని దృఢపరుస్తుంది, చెరలో ఉన్న వాళ్ళని విడిపిస్తుంది, బంధింపబడిన వారికి విముక్తి. ఇదంతా కూడా దుఃఖాన్ని ఓదార్చటం, ఉల్లాస వస్త్రాలు, ఇంక ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. కాబట్టి ఇవన్నీ కూడా ప్రార్థన వల్లనే సాధ్యమవుతాయి. దుఃఖంలో ఉన్న వాళ్ళని దుఃఖంలోనే ఉంటే కృంగిపోతారు. ఆర్థిక పరిస్థితులు కష్టాల్లో ఉన్న వాళ్ళు కష్టాల్లోనే వాటిని చూసి ఏడ్చుకుంటా కూర్చుంటే మరి జీవితము అంతమొందుతుందన్నమాట. కాబట్టి ప్రార్థన ద్వారానే మనకి సమస్తము కూడా సాధ్యపరచుకోవడానికి వీలవుతుంది. అందుకే దావీదు రాజు అంటాడు కదా, దేవుని గురించినటువంటి ప్రార్థనే నాకు తోడు. కాబట్టి ఇలాంటి ప్రార్థనలో దేవుడు మనల్ని ఎంతగానో మరి అనేక విధాలుగా మాట్లాడే దేవుడుగా, దేవుని బిడ్డల ద్వారా, సంఘాల ద్వారా మరి ఆ విధంగా అభివృద్ధి చెందిస్తున్నాడు అనమాట. ఈ విధంగా మనం ప్రార్థన గోపురాలని దాటిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం. మన కోసమే కాదు కానీ దేశం కోసం, సంఘం కోసం, ప్రజల కోసం, అందరి కోసం కూడా మనం అంగలార్పు ప్రార్థన చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడే చేశాడు కదా ప్రార్థన, దేవునితోనే స్టార్ట్ అయింది. ఆయన ఏం చేశాడు? వేదనతో, రోదనతో, కన్నీటితో ప్రార్థన చేశాడు. కాబట్టి అంగలార్పు ప్రార్థనలో వేదన ఉంటుంది, తర్వాత విరిగి నలిగిన మనసు ఉంటుంది, కన్నీరు ఉంటుంది, అన్నీ. ఎందుకంటే అంగలార్పు అనేటువంటిది ఇంక ఏమీ చేయలేనటువంటిది. శరీరం అంతా కూడా ఏ భాగంలో కూడా ఏదన్నా బాగా దుఃఖం ఉందనుకోండి, భయంకరమైనది పని చేస్తామా? చేయలేం. అనమొద్దు ఏమొద్దు అనుకుంటాం. వండుకోవటానికి కూడా ఇష్టం పట్టదు, వండుకున్నా తినడానికి కూడా నోరు పని చేయదు, చేతులు, దేహంలో ఏ భాగం కూడా నిస్సత్వం అయిపోద్ది. అది అంగలార్పు అంటే. అలాంటి బాధ కలిగినప్పుడు అంగలార్పుతో మనం దుఃఖంతో ప్రార్థన చేస్తాం, వేదనతో ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క ఉద్దేశం కూడా మన కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు అంగలార్పు ప్రార్థన కూడా చెయ్యాల. దేవుని ఉద్దేశం అంటే మనం ఏడుస్తూ ఉంటే దేవుడు సంతోషిస్తాడని కాదు. మనం ఏడిస్తే ఆ ఏడుపు ద్వారా మనకు మేలు చేయాలని మనం ఏడిస్తే ఏడుస్తాడు. మనం సంతోషంగా ఉంటే దేవుడు కూడా సంతోషిస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం దుఃఖపడటం దేవుని యొక్క ఇష్టం. దుఃఖపడి వేదన పడి ప్రార్థన చేయటం వల్ల ఏం చేస్తుందంటే మన దుఃఖాన్ని నాట్యంగా మార్చేస్తాడు. అంటే ఆ దుఃఖం పడ్డారు కానీ ఆ ప్రార్థనలు నా దగ్గరికి, నాకు సమీపంగా వచ్చారు. ఆ దుఃఖం ద్వారా నాకు దగ్గరగా ఉన్నారని సంతోషించి ఆ దుఃఖానికి తగినటువంటి బహుమానం ఈ లోకంలో ఇవ్వకపోయినా ఆ శ్రమ సహించి ఓర్చుకొని మరి దేవుడు మనకిచ్చినటువంటి చేసినటువంటి ఆ మేలుకి, ఆ దుఃఖాన్ని సహించినందుకు, ఆ శ్రమను దేవుని కోసం జీవించి శ్రమను సహించి ఏడుస్తున్నందుకు, ఒకవేళ ఆర్థిక పరిస్థితులే అనుకోండి, కష్టం వచ్చింది, నీతిగా జీవించడం వల్ల కష్టపడుతున్నాం, దుఃఖపడుతున్నాం మేము అని ఏడుస్తున్నారనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ నా కోసం మీరు దుఃఖపడితే మీకు పరలోకంలో నాట్యం, సంతోషం. నాట్యం అంటే నాట్యము దేనికి గుర్తమ్మా? సంతోషానికి గుర్తు. ఆనందం వచ్చినప్పుడు ఎగురుతారు కదా పిల్లలు. మంచి రిజల్ట్ వచ్చినాయి అనుకోండి, లేకుంటే ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? సంతోషంగా ఎగురుతారు. కాబట్టి ఇక్కడ దుఃఖపడతాము, దేవుడు మరి కావాలని మనల్ని దుఃఖపెట్టడు. ఆయన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. కాబట్టి అందుకని అట్లాగా మనం దుఃఖాన్ని నాట్యంగా మార్చేటువంటి, మన అంగలార్పుని నాట్యంగా మార్చేటువంటి దేవుడు. అందుకని మనం ఏడవాలి, కన్నీరు కార్చాల. పోయినసారి కూడా చెప్పుకున్నాం కదా ఇక్కడే, కన్నీటి ప్రార్థనలో మన కన్నులు ఎలాగ ఉండాలని చెప్పుకున్నాం? చెరువుల్లాగా ఉండాలని చెప్పుకున్నాం కదా. చెరువుల్లో ఏముంటాయి? చేపలు ఉంటాయి కదా. చెరువుల్లో చేపలు, కొన్ని పురుగులు అవన్నీ ఉంటాయి. తర్వాత మొక్కలు కూడా ఉంటాయి కొన్ని. అవన్నీ కూడా బ్రతకడానికి ఆ నీరుంటేనే, ఆ నీరు ఎండిపోతే అవన్నీ చచ్చిపోతాయి. కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డలంగా మన కన్నీళ్ళు కారుస్తూ ఉంటే దేవుడికి అందుకు సంతోషం. ఆ కన్నీరు ఆత్మల కోసం
మనం ఏడుస్తా ప్రార్థన చేస్తామంటే ఆత్మలు రక్షింపబడతాయి. మన కన్నీరే కార్చమనుకో, ఎవరి కోసం ప్రార్థన చేయమనుకో, ఆత్మల రక్షణ లేకపోతే దేవుడు సంతోషించడు కదా, ఆయన ఉద్దేశం అది. కాబట్టి మరి మనం ఆ రీతిగా అంగలారు ప్రార్థన మన కోసం కానీ, ప్రజల కోసం, దేశం కోసం, సంఘాల కోసం, సేవకుల కోసం, అందరి కోసం ప్రార్థన, అంగలార్పు ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనటువంటిది. అన్నీ ప్రాముఖ్యమే, కానీ ఈ సందర్భంలో చెప్పుకునేటప్పుడు అంగలారు ప్రార్థన మనకే కాదు, దేశానికి మొత్తానికి, ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైనదిగా ఉంటుందన్నమాట. కాబట్టి అంగలార్పు ప్రార్థన చేయాల. తర్వాత ఉదాహరణకి చెప్పుకుంటే చూడండి, పిల్లల్ని మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులు చిన్నతనంలోనే హాస్టల్స్కి పంపిస్తారు. కఠినమైన హాస్టల్స్, కఠినమైన చదువులు ఈ రోజుల్లో. అయినా కూడా వాళ్ళు ఏడ్చినా ఉండకపోయినా ఏం చేస్తాం, వాళ్ళకి ఏదో నచ్చ చెప్పి చదువుకోరా, మంచి ఉద్యోగం వస్తుందిరా, మంచి మార్కులు వస్తాయి కదా, అక్కడ ఫుడ్ బాగలేదన్నా ఏదో ఒకటి నచ్చ చెప్పి వారానికి పోయేదన్నా ఇచ్చొచ్చన్నా వాళ్ళని తృప్తిపరుస్తారు. ఎందుకు వాళ్ళని అంత ఇబ్బంది పెడుతున్నాం? పిల్లల మీద ప్రేమే కదా. ఎందుకు ఇబ్బంది పెడతామంటే వాడి భవిష్యత్తు బాగుంటుంది కదా. అట్లాగే మన అంగలార్పు, మన కన్నీరు దేవుడు దుఃఖపెట్టాలని కాదు, మన భవిష్యత్తు పరలోకంలో పొందబోయేటువంటి ఆ మహిమని అందుకోవడానికి, మన కన్నీటి ద్వారా ఆత్మలు రక్షింపబడితే దేవుడి దగ్గర మెప్పు ఘనత ఇవ్వడానికి. అందుకే దేవుడు మనకి అంగలార్పు కావాలా, అంగలార్పు ప్రార్థన, కన్నీటి ప్రార్థన కావాలని దేవుని యొక్క ఉద్దేశం. దావీదు రాజు అంటాడు కీర్తనలు 30వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, మరి మనకు తెలుసు దావీదు రాజు పడిన శ్రమలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 30వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా, ఎవరన్నా చదువు. చాలమ్మా. అంగలార్పు ఏం చేశాడంటే గోనె పట్టు విడిపించి, ఇవన్నీ కూడా దానికి ముందు ఏం పడ్డాడు దావీదు రాజు మనకు తెలుసు కదా, చాలా కష్టాలు మరి బాధలు అనుభవించాడు. ఆ విధంగా బాధల ద్వారా మరి దావీదు రాజు కష్టాలన్నీ మనకు తెలుసు కాబట్టి చివరికి రాజుగా చేశాడు ఇక్కడ. తర్వాత దేవుని దగ్గర కూడా దేవుని యొక్క హృదయానుసారుడు, కష్టాల ద్వారా అంత అనుభవం వచ్చింది. సరే, ఈరోజు ఇంకొకళ్ళ యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడు విన్నదే ఇదే కదా అనుకుంటారేమో, ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్క విధంగా మనకి ఉపదేశిస్తాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం అమ్మ, నేను అక్కడక్కడ అవసరాన్ని బట్టి చదువుతూ ఉంటాను. జరిగిందంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజుగుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనినవాడు రాజుగుమ్మను ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. ఎస్తేరు అంతవరకు చెప్తాను, తర్వాత అవసరాన్ని బట్టి చదువుకుందాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు తెలుసు ఆ ముందున్నదంతా కూడా హామానికి నమస్కారం చేయలే. రాజు చేత హెచ్చింపబడినటువంటి హామానుకి అందరూ నమస్కారం చేస్తుంటే హామాను మొర్దెకై మాత్రం నమస్కారం చేయలే. ఎందుకు చేయలేదంటే నేను యూదుడను కనుక నేను చేయను అన్నాడు. వచ్చి హామానుకు చెప్తే హామాను ఏమన్నాడు మనందరికి తెలుసు కదా, ఈయన ప్రాణం తీయటం స్వల్ప కార్యం. చూడండి 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంది, మొర్దెకై ప్రాణం మాత్రం తీయట స్వల్ప కార్యం అని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని యూదులందరినీ సంహరించడానికి ఆలోచించారు. హామానుతో చెప్తాడు వాళ్ళందరినీ కూడా సంహరించాలని చెప్పి రాజు దగ్గర ఆజ్ఞ పొంది ముద్ర వేయిస్తాడు. అదంతా యూదులందరికీ కూడా మరి పంచబడుతుంది అన్నమాట పత్రికలు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మొర్దెకై చేసినటువంటి ప్రార్థన, గోనె పట్ట వేసుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, మహాశోకము రోదనము చేశాడు. ఇది అంగలార్పు ప్రార్థన. ఇంత ప్రార్థన మరి ఏమి, మరి గోనె పట్ట వేసుకున్నాడు, శోకం రోదన చేస్తా ఎక్కడున్నాడో చూడండి.
రాజు గుమ్మమున ప్రవేశింపకూడదు. అలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళు, గోనె బట్టలు కట్టుకున్న వాళ్ళు అంటే ఎంత ధైర్యంతో ఇక్కడికి వచ్చాడు. 3వ వచనంలో చూస్తే రాజు యొక్క ఆజ్ఞా శాసనమును ఏ సంవత్సరానికి వచ్చిన అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములో మునిగిన వారైరి. ఎవరు చేస్తున్నారు ఇక్కడ? మొర్దెకై చేస్తున్నాడు ప్రార్థన. ఒక్కడే చేస్తున్నాడా? యూదులందరూ కూడా కలిశారు. కాబట్టి మొర్దెకై ఎక్కడ నేర్చుకున్నాడు? మొర్దెకై దేవుని దగ్గర నేర్చుకున్నాడు. మరి వేదంతో రోదనతో ప్రార్థన చేయాలి శ్రమ వచ్చినప్పుడు. అయితే ఆ ప్రార్థనని ఎవరెవరు చేస్తున్నారంట? యూదులు అందరూ చేస్తున్నారు. చూసారా, ఒక సమస్య రాగానే యూదులందరూ కూడా కలిసి ఏకంగా ఏక మనస్సుతో మహారోదనతో, కొంతమంది చేసి కొంతమంది చేయకుండా లేరనమాట, మహారోదనతో వేదనతో చేస్తూ ఉన్నాడు. చేసినప్పుడు యూదులందరూ చేశారు. ఈ విషయం ఎవరికి తెలిసిందమ్మా? మరి ఎస్తేరుకి తెలిసి మరి వస్త్రాలు ఇచ్చి పంపుతుంది 4వ వచనంలో. అయినా కూడా ఏమైంది తెలుసుకొని రండి అని పంపినప్పుడు 7వ వచనం చూస్తే మొర్దెకై తనకు సంబంధించినంత యూదులకు నాశనం చేయుటకు హామాను వారిని బట్టి రాజు ఖజానాకు ఇవన్నీ కూడా ఆమెకు తెలియపరిస్తే ఆమె ఏమంటుంది? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మరి 10వ వచనం చదువుతున్నాను. నువ్వు రాజుతో మాట్లాడాలి, ఈ మా విషయం, యూదులందరి విషయం రాజుతో మాట్లాడు అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే, పిలువబడకు పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహంన ప్రవేశించినట్ల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపును వారు తప్ప ప్రతివాడు సంహరింపబడినన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ ఇవన్నీ మాటలు చెప్పి పంపించేస్తుంది. పంపినప్పుడు 13వ వచనంలో చూడండి ఏమంటాడు? ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజునగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు అని. కాబట్టి ఇక్కడ అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే అంటాడు, నువ్వు రాజు దగ్గర అక్కడ ఉన్నంత మాత్రాన మరి అట్లా తప్పించుకోవడానికి నీ మనసులో అనుకోవద్దు. నువ్వు కాకపోతే మౌనంగా ఉంటే యూదులకు వేరొక దిక్కు నుండి సహాయము వస్తుంది అని చెప్పినప్పుడు మరి ఈమె కూడా ఏం చేసిందో చూడండి. 16వ వచనంలో, నీవు పోయి సూషన్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమును సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానము చేయకుండుడి. ఇక్కడ కూడా చూడండి అమ్మ, పనికత్తెలు కూడా ఉపవాసం ముందుము అని చెప్పి మొర్దెకై ఎస్తేరు కూడా అంటుందన్నమాట. అని ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంత ప్రకారముగా మొర్దెకై కూడా చేశాడు. కాబట్టి వీళ్ళిద్దరూ మనం గమనిస్తే ఈమె ఎక్కడుంది? రాజనగర్లో ఉంది. మొర్దెకై ఎక్కడున్నాడు? రాజగుమ్మం దగ్గర ఉన్నాడు. మొర్దెకైని బట్టి వచ్చింది వాళ్ళందరికీ, యూదులందరికీ. కానీ అక్కడ మిగతా యూదులు ఏం చేశారంటే, నీ గుండా మాకు వచ్చింది అనలా. నువ్వు ఒక నమస్కారం చేస్తుంటే సరిపోయేది కదా అనలేదు. అనకుండా వాళ్ళు కూడా మేము యూదులం కాబట్టి ఎంత నిష్ట కలిగినటువంటి మరి యూదా మత ఆచారం వాళ్ళు పాటిస్తున్నారు, భయభక్తులు చూపిస్తున్నారు. అక్కడ వాళ్ళు కూడా ఆ మాట అనుంటే మరి ఐక్యత అనేది ఉండేది కాదు కదా. కాబట్టి ఒక శ్రమ కష్టం వచ్చినప్పుడు అందరూ ఐక్యతతో ప్రార్థన చేయటం అనేది, ఏకాత్మతో ప్రార్థన చేయటంలో ఉన్నటువంటి బలాన్ని మనకి ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. అట్లాగనే ఈమె కూడా నాకేంలే, నేను గమ్మునూరుకుంటాను, పిలవకుండా పోతే నేను చచ్చిపోతాను, హాయిగా రాజగృహంలో ఉంటున్నాను, ఏమైంది ఒక నమస్కారం చేస్తే అనలేదు ఆమె కూడా. ఎందుకంటే ఆమె కూడా చిన్నతనం నుండి తండ్రి యొక్క మరి అంటే అన్న అవుతాడు, పెంచుకున్నాడు కాబట్టి పినతండ్రి అంటాం. కాబట్టి తన యొక్క బోధలో పెరిగింది కాబట్టి తను కూడా యూదా మతంలో ఉన్నటువంటి ఆ నిష్ట అది కూడా ఆ మనసులో ఉంది. కాబట్టి అరే నా ప్రజలు నశించిపోతారు, నిజమే, నేను కాకపోతే మా దేవుడు ఎంతైనా గొప్పోడు, నమ్మకమైన దేవుడు, ఏ వైపు నుంచన్నా సహాయం వస్తుంది, నాకు వచ్చినటువంటి ఈ యొక్క మరి అధికారాన్ని లేకుంటే అవకాశాన్ని నేను ఎందుకు మా జాతిని మరి సంరక్షించుకోకూడదు అని చెప్పి ఈమె కూడా మొర్దెకై చేసిన బాటలో ఈమె కూడా పోయింది. ఏం చేసిందమ్మా? పనికత్తెలందరినీ చూడండి 16వ వచనంలో, సూషానందు కనబడిన యూదులందరినీ
సమాజ మందిరమును సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినాలు, అంతేకాకుండా నా పనికత్తెలు కూడా ఉపవాసం. కాబట్టి ఇప్పుడు యూదులు ఈమె పనికత్తెలు కూడా రోదనతో వేదనతో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అందుకే యూదులకి విడుదల కలిగింది. ఆమె నిమిత్తం ఏంటి? ఆమె నిమిత్తం రాజు పిలవకుండా పోతే ఏమవుతుంది? ఆమె చనిపోద్ది. కాబట్టి అయినా చనిపోయినా పర్వాలా, అయినా ప్రార్థన చేయండి. దానియేలు అంటాడు కదా, సింహ బోన్లో వాళ్ళు అంటారు కదా, దానియేలు, షడ్రక్, మిషక్ వాళ్ళు కూడా మా దేవుడు రక్షించడానికి సమర్థుడే, రక్షించకపోయినా. అట్లాగే ఇక్కడ ఈమె కూడా ఏమంటుందంటే ప్రార్థన చేయండి, నేను పిలవకుండా పోతే నశిస్తాను, కానీ నా కోసం అందరు సమాజ మందిరంలో జరిగి ప్రార్థన చేయండి. నేను నా పనికత్తులు కూడా, అంటే పనికత్తులకు కూడా ఏమి నేర్పిందమ్మా ఆమె? రోదన. చూడండి, అక్కడ రాజగృహంలో ఉంటూ కూడా పనికత్తులకు కూడా ప్రార్థన, రోదన, వేదన, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం ఆమె చెప్పి ఉండొచ్చు కదా. అందుకే ఆమెతో పాటు వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. అందరూ ఏకంగా యూదులందరూ ప్రార్థన చేశారు. అందుకు అందరూ సమకూర్చబడ్డారు. యూదులందరూ సమకూర్చండి. శ్రమ వచ్చినప్పుడు చూడండి, యెషయా గ్రంథంలో చదివితే మనం అక్కడ ఉంటుంది, మరి గుమ్మాలు మరి బోసిపోతున్నాయి, ఉపవాస కూడికలు లేవు కదా, అవన్నీ ఉంటాయి. అందుకని చెప్పి ఏం చేయాలంట, మరి తెలివిగల స్త్రీలని, యెషయా గ్రంథంలో ఉంటాయి ఆ మాటలన్నీ, తెలివిగల స్త్రీలని పిలువునంపుడి, తెలివిగల స్త్రీలని పిలువునంపుడి అని ఉంది. ఎలాంటి తెలివిగల స్త్రీలు కావాలమ్మా? ఎవరంటే వాళ్ళు కాదు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి స్త్రీలు. మనకు శ్రమ, కష్టం, బాధ వచ్చినప్పుడు ఎలాంటి వాళ్ళ సహవాసంతో ప్రార్థన చేయాలంటే భారం కలిగిన వాళ్ళతో ప్రార్థన చేయాలా, ఆత్మీయత కలిగిన వాళ్ళతో ప్రార్థన చేయాలా. శరీరానుసారులతో ప్రార్థన చేస్తే చేయమంటే చేస్తారు కానీ నిరుత్సాహపరుస్తారు. అంతేకాదు వాళ్ళల్లో అంత బలము ఉండదు, పట్టుదల ఉండదు. కన్నీటి ప్రార్థన ఎవరైతే క్రైస్తవులే కదా అనుకున్నామనుకో, ఇక్కడ ఏమేం చేసింది? ఎంతగానో తెలివి కలిగిన స్త్రీలు అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి స్త్రీలు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలుగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అందుకే కదా ఏక ఆత్మతో ప్రార్థన చేయమని ఉంది. అందరు కలిసి ఐక్యతతో ప్రార్థన చేస్తే ఇక్కడ అదే జరిగింది. కాబట్టి తెలియగలిగిన స్త్రీలను పిలువునంపుడి. పిలువునంపుడు అంటే అందరిని, ఏమి కూడా అదే చెప్పింది ఇక్కడ కదా, అందరిని పిలువునంపుడి, యూదులందరినీ పిలువునంపుడి. ఎక్కడికి పిలువునంపాలా? సమాజ మందిరం, అంటే దేవుని సన్నిధికి పిలిచి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. ఆ విధంగా చేయటం వల్ల యూదులందరినీ కూడా రక్షించుకోగలిగింది. యూదులందరూ మరి ఆమె కానీ ఆ ప్రార్థన చేయకపోతే, ఆ రోదన చేయకపోతే మరి యూదులకి రక్షణ ఉండేది కాదు. ఒకవేళ యూదులే లేకుండా పోయేవాళ్ళేమో, ఆ యూదాలో నుంచే యేసు ప్రభు పుట్టుక ఉండేది కాదు. ఇదంతా దైవ సంకల్పం. దైవ సంకల్పానికి మొర్దెకయి తర్వాత ఎస్తేరు కూడా ఏం చేశారమ్మా? మరి సహకరించారు. ఆయన ఏర్పాటుని వీళ్ళు, ఆయన సంకల్పాన్ని నెరవేర్చారు. ఎందుకు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కాబట్టి. మొర్దెకయి దేవుని దగ్గర నేర్చుకున్నాడు. మొర్దెకయి దగ్గర రోదనతో వేదనతో కూడినటువంటి ప్రార్థన ఎస్తేరు కూడా నేర్చుకుంది. అంతేకాదు మొర్దెకయి యూదులందరినీ అలాంటి ప్రార్థనకు సిద్ధపరిచాడు. ఎస్తేరు కూడా తన పనికత్తెల్ని అలాంటి ప్రార్థనకి సిద్ధపరిచింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కష్టం వచ్చినప్పుడు మనం మరి దేవుని ఆశ్రయించక వేరు వేరు పద్ధతులతోనూ వేరు వేరు సహవాసాలతో వేరు వేరు మార్గాలు ఉపయోగించామనుకోండి, మన కష్టాలు తీరకపోవటం కాక దేవుడి సన్నిధి మనకి దూరం అయిపోద్ది. మనం చేస్తా దేవుని నమ్ముకున్న విశ్వాసులుగా మనమే అలాంటి పరిస్థితుల్లో ఉంటే మనల్ని చూసి నామకార్థ క్రైస్తవులు, అన్యులు, రక్షణ లేని వాళ్ళు ఇంకా దిగజారిపోతారు. కాబట్టి ఇక్కడ మొర్దెకైని లేక ఎస్తేరు రాణిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ పరిస్థితి అంతా దేవుడికి, ఆయనకు అన్నీ కూడా భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు కాబట్టి ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. సరైనటువంటి రీతిగా ఆమె అందరి కన్యకల కంటే కూడా అంత సొగసుగా సిద్ధపడకపోయినా, ఎందుకు రాజు ఆమెను ఇష్టపడ్డాడు అంటే ఆమె మీద అందరికీ కూడా దయ పుట్టింది. నపుంసకుల దగ్గర నుంచి
రాజు దాకా అది దేవుని యొక్క సంకల్పంలో ఎస్తేరు ఉంది. కాబట్టి ఈ విధంగా యూదుల్ని మరి ఎస్తేరు కూడా దేవుని సంకల్పాన్ని నెరవేర్చగలిగింది. ఎస్తేరు పట్ల ఉన్న మరి సంకల్పం దేవుడు నెరవేర్చాడు. అంతేకాదు యూదులు కూడా వాళ్ళ యొక్క రక్షింపబడ్డారు, క్షేమంగా ఉన్నారు. ఎంత సంతోషం! ఇప్పుడు ఎంత రోదన చేస్తుంటారు కదా వాళ్ళు, ఎంత మరి ఏడ్చుంటారు, దొర్లుంటారు. రాజు మనల్ని చూసి బయటకు వచ్చి రాజగుమ్మం దగ్గర ఉండకూడదు మనం, కానీ ఇట్లా ఉంటే చంపేస్తారు, చస్తే చచ్చాం, ఎట్లాగూ తాకీదులు వచ్చినాయి కదా, ఇట్లా రోదన చేస్తే బతికితే బతుకుతాం, లేకుండా చస్తాం అన్న ఉద్దేశంతోనే వచ్చి రాజు గుమ్మం దగ్గర చేరి ఏడుస్తూ రోదన చేశారు. కాబట్టి వాళ్ళ రోదన అనేది వాళ్ళని విడిపించి, ఆ రోదన ఏం మారిందమ్మా, ఇప్పుడు నాట్యంగా మారింది. తర్వాత అధ్యాయాల్లో చూస్తే చూడండి, అదంతా మనకు తెలుసు కదా. మరి రాజు విందుకు ఇవన్నీ కూడా వాళ్ళ తర్వాత ఎంతో సంతోషపడతారు. మొర్దెకైకి ఊదా రంగు వర్ణం, తెలుపు వర్ణం గల రాజు వస్త్రాలు వస్తాయి. తర్వాత ఆయన ఉంగరము, ఆయన గృహము ఎవరిది? హామాన్ది. ఎవరైతే చంపాలనుకున్నారో కదా, ఆయన అంతా కూడా మొర్దెకైకి అంటే ఇంకా చాలా అంతా చదవటానికి వీలు ఉండదని మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. మొర్దెకైకి ఎస్తేరుకి స్వాధీనం అయిపోయింది కదా. కాబట్టి రోదన, వేదన, అంగలారు ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, ఐక్యతతో కూడిన శక్తి మనమే కాదు, ఇలాంటి ప్రార్థన మన తోటి వాళ్ళకి, మన ఇంట్లో. అందుకే కదా బైబిల్లో రాయబడి ఉంది, రోదన. మీ పిల్లలకి ఏం చేయాలంట? రోదన చేయటం నేర్పించాలా కదా. మన పిల్లలకి కాదు, మన అందరికీ కూడా మన తెలిసిన వాళ్ళకి, మనతో ఉన్న వాళ్ళకి కూడా నిరుత్సాహపరచకుండా రోదన, వేదంతో కూడినటువంటి కన్నీటి ప్రార్థన మనం చేస్తే మనకే కాదు, ఇతరులందరికీ కూడా మేలు కలగాలని దేవుడు మనకి అలాంటి రోదనతో కూడిన ప్రార్థన నేర్పిస్తాడు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తే, ఆ రోజుల్లో యూదులందరినీ ఎట్లా నాశనం చేయాలా, వాళ్ళని లేకుండా చేయాలా అని ఉరికొయ్యని ఏం చేశాడు? హామాను చేయించాడు. అదే ఉరికొయ్యి మీద హామాను ఉరిదీపడ్డాడు. కాబట్టి ఈ దినాలు కూడా భయంకరంగా ఉన్నాయి, మనకు అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఎస్తేరు అనుకోలే, నాకెందుకులే, నేను రాజనగర్లో ఉన్నాను, ఈ గోల నాకెందుకు అనుకోలేమే. అనుకోకుండా అందరిని సమకూర్చమని చెప్పి ఆమె కూడా రోదన, వేదంతో కూడిన ప్రార్థన చేసింది. మనం ఒకవేళ ఇక్కడ మనం క్షేమంగా ఉంటున్నాం, మన ప్రాంతాలన్నీ ఇప్పుడిప్పుడే మనకు కూడా చెలరేగుతున్నాయి కదా. ఛత్తీస్గఢ్ ఇంకా నార్త్ సైడ్ చూస్తే భయంకరంగా శ్రమలు పోతున్నారు. మనం సుఖంగా ధైర్యంగా బైబిల్ పట్టుకొని వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్తున్నాం, సంతోషంగా ఉన్నాం. ఏదో 1-2 చిన్న చిన్న విషయాలు తప్ప అంత ఎదిరింపులేం ప్రస్తుతం మనకు లేవు కదా. ఆ ప్రక్క అయితే హతసాక్షులుగా ఉంటున్నారు, కొట్టబడుతున్నారు, నరికేస్తున్నారు. మనకు తెలుసు, చూస్తూ ఉంటారు, మీరందరూ కూడా వింటూ ఉంటున్నాం. చర్చిలు కూలగొడుతున్నారు. మొన్న హనుమకొండలో ఒక పెద్ద చర్చ్ అంట, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా చాలా మనందరికీ తెలుసు. ఇట్లాగ క్రైస్తవులు కానీ, సేవకులు కానీ, మరి అన్ని సంఘాలు, అన్ని డినామినేషన్స్లో ఉన్న సేవకులు, పాస్టర్స్ కానీ, వాళ్ళ బిడ్డలు కానీ ఎంత మరి భయంకరమైన శ్రమల్లో ఉన్నారు. మనం హాయిగా ఉన్నాంలే, నామకార్థంగా వస్తున్నాం, ప్రభా వాళ్ళని కాపాడు, వాళ్ళని శోధన నుంచి తప్పించయ్యా, కీడు నుంచి తప్పిస్తే అని ప్రార్థన చేస్తున్నాం, అంతే కదా మామూలుగా. అయితే దేవుని ఉద్దేశం ఏంటంటే, ఇలాంటి ఎస్తేరు గ్రంథాన్ని మన ముందుకు తెచ్చి పరిశుద్ధాత్మను వ్రాయించింది, ఆయనకు భవిష్యత్తు తెలిసిన దేవుడు ఇలాంటి పరిస్థితి సంభవించినప్పుడు అలాంటి వాళ్ళ కోసం మనం కూడా ఏం చేయాలి? యూదులందరి కోసం వాళ్ళు ప్రార్థన చేశారు. నాకేమిలే రాణి అని అదే స్థానంలో కూర్చోాలా, మనం కూడా మేము బాగానే ఉన్నాంలే, వచ్చాము ప్రార్థన చేస్తున్నాము చాలు అనుకోకుండా, మరి మన అవసరాల కోసం అయితే మరి ఉద్యోగాల కోసమో పెళ్ళిళ్ళు కాలేదని చేసుకోవాలా, నిజమే కాదనం. కానీ ఏంటంటే అంత భారంతోనే ఈ యొక్క మరి దేశంలో ఎంతమంది సేవకి సువార్థికులు వెళ్ళి ఎన్నో ఆహారం లేక బాధలు పడుతూ ఉన్నారు. మరి వాళ్ళు నరకబడుతున్నారు, హతసాక్షులు అవుతున్నారు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్యలు ఎంతగానో మరి హింసింపబడుతున్నారు. కాబట్టి అలాంటి చర్చిలు అంటే క్రైస్తత్వాన్నే లేకుండా చేయాలా అన్న ఉద్దేశంతో అలా చేస్తున్నారు. ఆ దినాల్లో మరి యూదుల్ని ఎట్లా సంహరించాలనుకున్నారో ఈ దినాల్లో కూడా క్రైస్తవులను కూడా ఆ నామమే లేకుండా చేయాలనుకున్నారు. కానీ వాళ్ళ ఉద్దేశమే, కానీ అది హింసలు పొందినా చేసినా దేవుని నామం మాత్రం
అది ఎప్పటికీ కూడా మరుగుపడదు. ఎందుకంటే మనకు తెలుసు, ఆది సంఘం నుంచి చూస్తూ వచ్చాం. ఆది సంఘం నుంచే కూడా అపోస్తలుని ఎన్నో బాధలు పెట్టారు, వాళ్ళంతా కూడా హస్తాక్షులు అయ్యారు. కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచేది. సంఘం అంతకంతకి క్షేమాభివృద్ధి నొందుతానే ఉంది. కాబట్టి ఈ మధ్య వచ్చే కష్టాలు, వీటన్నిటికీ, శ్రమలు, బాధలకి క్షేమంగా ఉన్నాం అనుకోకుండా ఎస్తేర్లాగా, మొర్దెకాయలాగా మనం అందరం కూడా వాళ్ళందరి కోసం భారంగా ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. వాళ్ళు రక్షింపబడతారు. లేదంటే వాళ్ళ శ్రమల్లో దేవుని యొక్క పునరుద్ధాన శక్తి వాళ్ళకి అనుగ్రహించబడి శ్రమగా ఉండకుండా ఆ రీతిగా వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఎంతోమంది ఇంటింటి సువార్త వెళ్తూ ఉంటారు. వాళ్ళు అసలు భాష కూడా రాదు, లిపి కూడా ఉండదు వాళ్ళకి, అండ్ రైటింగ్ అక్షరాలు కూడా ఉండవు. అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి ప్రార్థన చేస్తారు, వాక్యం చెప్తుంటారు. ఎంత గ్రాడ్యుయేషన్స్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో. బాగా చదువుకున్న వాళ్ళే ఇంటింటి సువార్తకి మిషనరీస్గా వెళ్ళేవాళ్ళు. వెళ్ళి వాళ్ళు చిన్న గుడిసెల దగ్గర కూర్చుంటే వాళ్ళ దగ్గర కూర్చొని వాక్యాలు చెప్తుంటారు. కొన్నిసార్లు జంతువులు మరి అడవి ప్రాంతాల్లో పోయి చేస్తుంటారు. వాళ్ళందరి క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలా. వాళ్ళ క్షేమంగా, వాళ్ళు ఎందుకు ప్రాణానికి తెగించి వెళ్ళారు కాబట్టి ఈ మొర్దెకాయి ఎస్తేరు యొక్క జీవితాలు మనకి ఒకసారి నాకెవరో చెప్పారో, చదివిన పుస్తకం అది తెలియదు. భార్యాభర్తలు గుర్తులేదు. భార్యాభర్తలు ఇద్దరు అట్లాగే అడవి ప్రాంతాల్లో సేవకి వెళ్ళారంట. ఒక చిన్న పాకలాగుంటే ఆమె చిన్న బిడ్డను పెట్టుకొని ఉందంట. ఆయన పరిచర్యకి వెళ్ళాడంట. ఒక పాము వచ్చి పడిగెత్తేసిందంట. ఒక పాము వచ్చి పడిగి ఏం చేస్తుంది, ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఆమె అతను కూడా లేడు కొట్టడానికి. ఇంకప్పుడు ఆమె పాముతో మాట్లాడిందంట, మరి యేసునామం పేరట నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపోవాలా, యేసునామం పేరట నువ్వు వెళ్ళిపోవాలా అనగానే అది వెంటనే పడిగి దించుకొని వెళ్ళిపోయిందంట. వాళ్ళు చూడండి ఎంత విశ్వాసంతో మరి బ్రతుకుతున్నారు. ఇంటింటి సువార్త అనే బుక్స్ కూడా ఉంటాయి. తర్వాత వాళ్ళు అలాంటి వాళ్ళందరూ అక్కడ అట్లా సేవ చేసేది. అట్లా ఎంతమంది భయంకరమైన పరిస్థితుల్లో చేస్తున్నారంటే, అంత చదువుకొని కూడా మనం చదువుకోగానే ఉద్యోగం, ఈ ఉద్యోగం తర్వాత ఇంకొక ఉద్యోగం, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాం కదా. అట్లా దేవుని ఉద్దేశం ఏంటంటే ఒక ఆత్మీయత నుండి ఇంకా ఆత్మీయతలోకి. ఎందుకు, ఈ లోకం అశాశ్వతమైంది కాబట్టి ఆ రీతిగా సంపాదించాలి ఆత్మల్ని. అది దేవుని యొక్క సంతోషం. అందుకే మన ప్రార్థన అలాంటి వాళ్ళ కోసం ప్రార్థించాలని దేవుని ఉద్దేశం. ఇది కూడా మన కోసమే, మనందరం మరి దేవుని బిడ్డలు అందరూ కూడా నేర్చుకోవాలని ఈ మొర్దెకాయి ఎస్తేరు యొక్క జీవితాలు మన కోసం రాయబడి మరి. కాబట్టి ఇలాంటి ప్రార్థన అందరి కోసం మనం క్షేమంగా ఉండామనుకోకుండా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికి సంబంధించినటువంటి, ఆత్మలకు సంబంధించినటువంటి ప్రార్థన, అన్యులకి సంబంధించిన అందరూ, దేశం ప్రజలందరికీ సంబంధించినటువంటి ప్రార్థన. రోదనతో వేదనతో చేసిన ప్రార్థన ఫలించింది. వాళ్ళ దుఃఖం ఎట్లా మారిందమ్మా, నాట్యంగా మారింది. దావీదు రాజుని ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మనం ఏమి నేర్చుకుంటున్నామో ఇతరులకి నేర్పించాలా. వాళ్ళు మనల్ని నిరుత్సాహపడనీయకుండా మనమే వాళ్ళకి చెప్పాలా. ఎంత దుఃఖంలో, బాధలో ఉన్నా దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని యొక్క కార్యాలు వాళ్ళకి చెప్పి ధైర్యపరిచి, అట్లాంటి వాళ్ళ కోసం, దేవుని రాజ్యం కోసం, విశ్వాసులు పడిపోకుండా ఉండటం కోసం అట్లాగా ఐక్యతతో ప్రార్థించి మరి తెలియగలిగిన స్త్రీలంగా. తెలివి ఎలాంటిదంటే యాకోబు పత్రికలో అనుకుంటా చూడండి, యాకోబు పత్రికలో ఎలాంటి తెలివి, ఎవరన్నా తెలిసింటే చదవండి. తీశాను నేనే. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నానమ్మా. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైన వేషధారణ లేనిది. ఇలాంటి తెలియగలిగినటువంటి స్త్రీలని సమకూర్చుడి అని అంటున్నాడు యెషయా గ్రంథంలో. ఏ తెలివి అంటే ఆత్మీయ తెలివి. వాళ్ళకి ఎలాంటి తెలివి ఉండాలంటే పైనుండి వచ్చే జ్ఞానము కావాలా, ఆత్మీయ జ్ఞానము కావాలా. అందులో పవిత్రత అంటే పరిశుద్ధంగా ప్రార్థన చేసే స్త్రీలు కావాలా. సమాధానకరం
అందరితో సమాధానంగా, దేవునితో సమాధానంగా, మృదువుగా, సులభంగా లోబడాలంటే ఈమె ఇప్పుడు సులభంగా లోబడింది. ఎస్తేరు కదా, ఒక మాటతో ముందు కాదన్న తర్వాత సులభంగా లోబడింది. వేషధారణ లేదు. వేషధారణగా నామకార్థంగా నేను చేస్తాలే పోండి, మీరు నా కోసం చేయండి అని ఇంట్లో పడుకోనా కదా. చూశాడా మొర్దెకై? చూస్తాడా? ఇంట్లో పడుకొని నిద్రపోతే నాకెందుకు లేట్ అయింది, అట్లా జరుగుతుంది, నేను ఎక్కడ పోయానులే అనుకోకుండా వేషధారణ చూపించలా. మనసారా పక్షపాతం లేదు. వాళ్ళు ఎట్టపోతే నాకెందుకు అనుకోవాలా. పక్షపాతం లేనటువంటి ప్రేమ, ఆత్మీయ జీవితం, వేషధారణ లేనటువంటి ప్రార్థన చేసింది ఈమె కూడా. దేవుడు చూస్తున్నాడు నా ప్రజలు రక్షింపబడాలని. కాబట్టి అలాంటి స్త్రీలలో, తెలివి కలిగిన స్త్రీలు పిలువనప్పుడు అంటే ఆత్మీయ జ్ఞానం కలిగినటువంటి స్త్రీలని, యూదులందరినీ కూడా వీళ్ళు రప్పించి వీళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి వీళ్ళ యొక్క దుఃఖం పోయింది. ఎంత గొప్ప అసలు శాసనం కూడా రద్దు చేయబడింది కదా. కాబట్టి మన జీవితాల్లో ఆ రీతిగా మనం సిద్ధపడతా అందరినీ సిద్ధపరిచి బలపరిచి దేవుని రాజ్య వ్యాప్తికి మనం సహాయపడాలని, అలాంటి రోదంతో కూడిన ప్రార్థన చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా మనకు తెలుసు యెఫ్తా కుమార్తెను చూస్తే, యెఫ్తా చూడండి అమ్మా, యెఫ్తా కుమార్తె కూడా మరి న్యాయాధిపతులు 11వ అధ్యాయం న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె కూడా ఏం చేస్తుంది, తండ్రిని అడిగి తను కూడా ఎక్కడికి పోతుందంట. ఎక్కడికి పోతుందమ్మా ఆమె? కొండ మీదకి పోతుంది. ఎందుకు పోతుందంటే కొండ మీదకి తన కన్యాత్వం గురించి ప్రలాపించడానికి. ఈమె గురించి మనకు తెలుసు. మరి యెఫ్తా మరి అమ్మోనీయుల మీద విజయాన్ని పొంది వచ్చిన తర్వాత ఎవరు ఎదురొస్తే దాన్ని నీకు బలిస్తానంటాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఎవరు 35వ వచనంలో అతడు ఆమెను చూచి, ఆమె ఎదురొస్తుంది కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింప చేయి వారిలో ఒకతవై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేననగా. చూడండి ఆమె సమర్పణ. నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. సరే, ఇక్కడ అమ్మోనీయులు పగ తీర్చుకొని ఉన్నాడని నేను. తర్వాత 37వ వచనంలో ఆమె నా కొరకు చేయవలసిందేదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గురించి ప్రలాపించదని తండ్రితో చెప్పగా, అప్పుడేమన్నాడు, వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత కొండల మీద తన కన్యాత్వమును గురించి ప్రలాపించింది. ఎవరిని తీసుకొని పోయిందమ్మా? చెలికత్తెలను కూడా తీసుకొని పోయింది ప్రలాపించటానికి కొండ మీదకి. కొండ ప్రార్థనా జీవితానికి గుర్తు కదా. కొండ ప్రశాంతమైన సమయం, ఎత్తైన కొండ మీదకి వాళ్ళని తీసుకొని పోయి మరి పరిశుద్ధతను గురించి, ఆమె కన్యాత్వమును గురించినటువంటి పరిశుద్ధత కోసం ఆమె ప్రార్థన చేసుకుంటూ నా చెలికత్తెలను కూడా తీసుకొని వెళ్తా. ఎందుకంటే ఏమి చేసే ఆ ప్రార్థన చెలికత్తెలు కూడా నేర్చుకోవాలా. చెలికత్తెలను కూడా సిద్ధపరిచింది. కన్యాత్వమును గురించి ఎలాగా పరిశుద్ధంగా ఉండాలా, పరిశుద్ధ జీవితం జీవించాలా. కాబట్టి ఆ మొక్కతే పోలేదు, కానీ ఆమె చేసేటువంటి పని చెలికత్తెలు కూడా వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళు కూడా ఆ రీతిగా సిద్ధపడాలా. ఒకవేళ ఈ 2 నెలలు లేకుండా పోతే వాళ్ళు ఎట్లాగుంటారో కదా. నా దగ్గర ఉంటే అది కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటారు, పరిశుద్ధపరచబడతారు, కాపాడుకుంటారు జీవితాన్ని అని చెప్పి ప్రార్థన చేయటానికి వాళ్ళని కూడా తీసుకెళ్ళింది. కాబట్టి వాళ్ళని సిద్ధపరిచింది. ఇప్పటికీ కూడా అంటే మరి అదే రోజు అది జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారంట అక్కడ వాళ్ళు. కాబట్టి ఆమె చేసినటువంటి ఆ త్యాగం, ఆ గుర్తు, తండ్రి ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు అనలా వాళ్ళ నాన్నని కదా. దీన్ని బట్టి చూస్తే ఆమె ఎంత భయభక్తులు కలిగిందో. ఏమంటుందంటే, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చున్నావు కదా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి, అంతేగాని
మరి ఎంత భయభక్తులు కలిగింది అంటే కొండ మీదకి 2 నెలలు తను పరిశుద్ధత కోసం, తన కన్యాత్వం కోసం పోయి ప్రలాపించడానికి పోయింది అంటే ఆమె ఎంత భయభక్తి కలిగిందో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా దేవుడికి మాట ఇచ్చావు కదా చెయ్యి అన్నది, కానీ నిన్నెవరు ఒప్పుకోమన్నారు? నేను ఒప్పుకోలేదు కదా, నువ్వు కదా ఒప్పుకుంది, ఆ శాపం మీద నువ్వు అనుభవించు అనలే. ఎందుకు అనలేదంటే ఆయన తన బిడ్డను ఆ విధంగా మరి పెంచాడు, భయభక్తులతో పెరిగింది. కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఈమె కూడా ఎస్తేర్లాగా చనిపోయినా చనిపోతాను, నాకు కన్యాత్వంకు నేను కాపాడుకుంటాను నా పరిశుద్ధతని అని చెప్పి వాళ్ళని కూడా సిద్ధపరిచింది. అట్లా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఇతరులని సిద్ధపరచాల. ప్రార్థన, పరిశుద్ధత, విశ్వాసము, దేవునిలో మనం ఏమి నేర్చుకుంటున్నాం అది ఇతరులను సిద్ధపరిచే వాళ్ళంగా మనం ఉండాలి. కానీ కొన్నిసార్లు మన బ్రతుకు, మన విశ్వాసము వాళ్ళది కాస్త తీసేసేటట్టుగా ఉంటుంది మన ప్రవర్తన కదా. ఈమె కూడా ఆ మాట అనింది అనుకోండి వాళ్ళ నాన్నతో, నేనేమన్నా ఒప్పుకున్నానా, నువ్వు కదా ఒప్పుకున్నావు, అని అడ్డు పెట్టింది అనుకో, ఆటంకం చెప్పింది అనుకో, అందరూ అదే నేర్చుకునేవాళ్ళు కదా. మాదిరికరమైన జీవితం లేదు. మాదిరికరమైన జీవితం మిగతా కన్యకలకు కూడా, చెలికత్తెలకు కూడా నేర్పించింది, ఈమె నేర్చుకున్నది, ఆశీర్వదించబడినటువంటిది. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖింపబడింది. అంటే ఎంత ధన్యురాలు కదా. కాబట్టి మనం నేర్చుకున్నది ఇతరులకు నేర్పించాలంటే మనం చేసి వాళ్ళకి చెప్పాలి కదా. ఈమె కూడా అందరూ కూడా అలాంటి ప్రవర్తన నేర్చుకునే వాళ్ళే. వాళ్ళ తల్లిదండ్రులను లేకుంటే ఎవరినో అక్కడ ఉన్న వాళ్ళని ఇలాంటి మాటలే మాట్లాడేవాళ్ళేమో. ఆ ఒక్క మాటతో నువ్వు ఏదైతే ఏది ఒప్పుకున్నావో దాన్ని జరిగించు, తండ్రితో ఏం ఒప్పుకున్నావో దేవుడితో జరిగించు. అదే మాట అందరూ నేర్చుకుంటే అందరూ కూడా ఎంతో పరిశుద్ధులుగా చెలికత్తెలను సిద్ధపరిచింది ఆమె. కాబట్టి మనం సిద్ధపరచాల మనతోటి విశ్వాసులను, తోటి వారిను, ఇంట్లో వాళ్ళను మనం ఆ రీతిగా మనం సిద్ధపరచాల. సిద్ధపరచకుండా మనం నమ్ముకున్న మారు మనసు పొందాం, పరలోకానికి పోతే చాలు అనుకున్నట్టుగా ఉండకూడదు అనమాట. ఈ రోజుల్లో అదే మేము నమ్ముకున్నాం, దేవుని దగ్గరికి పోతాం, పరలోకానికి పోతాం అనుకుంటారు. కానీ మాదిరికరంగా జీవించాలంటే ఈమె ఎంత త్యాగం చేసుకుంది కదా. కాబట్టి ఆ త్యాగం ఉండట్లేదు మనలో. ఎందుకంటే రక్షింపబడుతున్నాం, కానీ మాదిరిగా ఉండాలంటే చాలా కష్టం, తగ్గించుకోవాలంటే కష్టం, తండ్రి మాటకు లోబడాలంటే ఎంత కష్టం ఈమెకి కదా. నాకు తెలియకుండా చేసి నా జీవితాన్ని నాశనం చేసావా కదా ఎన్నో అంటారు. కానీ అన్నిటికీ భయభక్తులు కలిగింది. నా తండ్రి దేవుడికి మాట ఇచ్చాడు కాబట్టి ఆ దేవుని యొక్క నామాన్ని గణపరచాల అని చెప్పి ఆమె ఏం చేసిందంటే లోబడితనం, విధేయత, ఇతరులకి, ఆ చెలికత్తెలకి మాదిరికరమైన జీవితం జీవించింది. మన జీవితాల్లో అలాంటి ప్రార్థన, అలాంటి ప్రవర్తన, విశ్వాసంలో నేను ఇంకా ఎదగాల, ప్రార్థనలో ఎదగాల, అంగలారు ప్రార్థనలో ఎదగాలి ప్రభువా, అలాంటి మాదిరికరమైన జీవితంగా ఉండాలా అని చెప్పి మరి యెఫ్తాను గురించి మనం కూడా నేర్చుకోవాలా. యెఫ్తా ఎలాంటి పరిశుద్ధ జీవితం కోసం గడిపిందో అలాంటి తనతో ఉన్న వాళ్ళకు కూడా నేర్పిస్తూ వచ్చింది. కాబట్టి నేర్పించాలంటే దీని అంతటి కారణం మొదట తండ్రికి విధేయురాలు, తండ్రికి దేవుడికి విధేయురాలు. ఆమె విధేయత వల్ల ఆ విధంగా వాళ్ళు కూడా ఆమె వెంట పడిపోయారు. ఆమెలో ఆ భక్తి విధేయత లేదనుకో వెళ్ళేవాళ్ళ చెలికత్తెలు, నీ కష్టం ఏదో నీకు వచ్చింది పోమ్మా, నీతో పాటు మేమెందుకు అనేవాళ్ళు కదా. ఎందుకు? ఆమె ప్రవర్తన సరిలేకపోతే తప్పకుండా అనేవాళ్ళు. ఆమెలో ఉన్న విధేయత గమనించారు వాళ్ళు. ఆమెలో ఉన్న సుబుద్ధి, తండ్రికి ఎలా లోబడిందో, ఎలా భయభక్తులు కలిగి ఉందో, ఏం వెంటపోతే మనం కూడా నేర్చుకుంటాము అనుకున్నారు, వెళ్ళారు. కాబట్టి ఆమె జీవితం, ఎంతమంది చెలికత్తెల యొక్క జీవితం పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ఆమె సహాయపడింది. ఆమె మాదిరికరంగా జీవించింది. కాబట్టి దేవుని నమ్ముకున్న మనమందరం కూడా మాదిరికరమైన జీవితం జీవించడానికి, విధేయత కలిగిన జీవితం, దేవుని ఘనపరిచే జీవితం జీవించడానికి మనం అలవాటు చేసుకోవాలా. ఈ యెఫ్తా కుమార్తెలాగా. తర్వాత ఎందుకు పోయిందంట ఇక్కడేమే, అక్కడ ప్రలాపించడానికి పోయింది. ప్రలాపించి పరిశుద్ధతను గురించి ప్రలాపించింది. మన జీవితాల్లో మనం కూడా పరిశుద్ధత కోసం, ప్రభువా నాకు పరిశుద్ధ జీవితం, రోదంతో కూడిన జీవితం, మరి రోషము కలిగిన మరి క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం జీవించడానికి అని మన కోసం కూడా మనం
ఈమెను బట్టి నేర్చుకోవాల్సింది మన కోసం కూడా మనం ఎట్లా ప్రార్థన చేసుకోవాలమ్మా? ప్రలాపించి ప్రార్థన చేసుకోవాలా. ఎందుకంటే విశ్వాసంలో చాలాసార్లు తప్పిపోతుంటాం కదా, ఏదన్నా పరిస్థితులను బట్టి ఆరిపోతాం, దిగజారిపోతాం. అప్పుడు ఏం చేయాలా? దేవుడు మనకు జీవ గ్రంథాన్ని ఇచ్చాడు కదా, ఆ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రార్థన చేసుకు ప్రలాపించి క్షమాపణ కోరుకో. దావీదు రాజు ఎంత ప్రలాపించాడు కదా పాపం చేసినప్పుడు. అవును, నేను పాపం చేసి తిని. ఎందుకు దేవుని హృదయానుసారుడయ్యాడు దావీదు రాజు? ఎందుకు దేవుడు అంత మెచ్చుకున్నాడు? ఎందుకు అంత ఆశీర్వదించాడు? ఎందుకు తన సంతానానికి సింహాసనాన్ని ఇవ్వక తప్పనన్నాడు అనంటే, దావీదు రాజులో ఉన్నటువంటి సుగుణం ఏంటంటే మనందరికీ తెలుసు, పశ్చాత్తాపం. 51వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు, నూతన పరుచు నన్ను నూతన హృదయం, నా అంతరంగంలో నూతన హృదయం దయచేయి, నీ అందు భయభక్తులు కలిగి ఉండినట్లు ఏకదృష్టి నాకు. ఇదంతా కూడా రోదనతో కూడినటువంటి, దావీదు రాజు రోదనతో కూడినటువంటి ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, పరిశుద్ధత కొరకైన ప్రార్థన. మనిషిగా పాపం చేశాడు కానీ రోదన వేదనతో కూడిన ప్రార్థనలు మనకు కనబడతాయి. అవును, నేను విరిగి నలిగిన మనసుతో నేను పాపం చేశా అయ్యా, నీకు విరిగి నలిగిన మనసు ఇష్టం, అందుకే ఏడాది దూడలను కాదు, వేలాది పొట్టేళ్ళను కాదు, నీకేం కావాలా? విరిగి నలిగిన మనసు. అందుకని విస్తారమైన ప్రార్థన చేసినా విరిగి నలిగిన మనసు లేకపోతే అది ఎంత అంగలార్చినా, ఎంత కన్నీళ్ళు గార్చి బట్టలన్నీ తడిచిపోయేంత చేసినా, విరిగి నలిగిన మనసు లేకపోతే, యథార్థ హృదయం లేకపోతే, మాదిరికరమైన విశ్వాస జీవితం లేకపోతే దేవుడు అంగీకరించేవాడా? ఆయన పేరు ఎంత పాపం చేశాడు. కానీ దేవుడు హృదయానుసారుడు, దేవునికి ఇష్టమైనవాడు అని ఎందుకు అన్నాడంటే 91వ దావీదు కీర్తనలో ఉంటుంది, ఆయన నాకు ఇష్టడు కనుక నేను ఆయన్ని తప్పిస్తా. ఆయన గురించి ఉంది, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను ఘనపరుస్తాను అంటున్నాడు. ఒక పాపం చేశాడు కదా, ఎన్ని పాపాలు చేశాడు, హత్య చేయించాడు, అయినా ఎందుకంటే విరిగి నలిగిన మనసు కలిగినటువంటి వాడు దావీదు. అందుకే మరి యెఫ్తా కూడా విరిగినటువంటి మనస్సు, విధేయత కలిగిన మనస్సు వల్ల ఆమె ఎంతమందికి మాదిరి చెలికత్తెల జీవితాలను మార్చింది, పవిత్రులుగా చేసింది. ఆమె వారి జీవితాలు ఎలా కాపాడుకోవాలో సిద్ధపరిచింది. ఆమె సిద్ధపడుతూ వాళ్ళని సిద్ధపరిచింది. అందుకే మనం సిద్ధపడతా ఇతరుని సిద్ధపరచాలా, మనం చేయకుండా ఇతరులకు చేయమని చెప్తాం కదా. ఆ ముందు నువ్వు చూసుకో అంటారు కదా, అప్పుడు ఏం చేస్తాం? మనం సిగ్గుపడాల్సి వస్తుంది. ఎందుకులే, వీళ్ళకి చెప్పడం ఎందుకు, వీళ్ళకి అనిపించుకోవటం ఎందుకని ఇంకా అసలు వాళ్ళకి చెప్పడం కూడా మానేస్తాం కదా. మనం త్యాగం చేసుకోలేక మనం అంటాం ఎందుకు, వాళ్ళ చేత అనిపించుకోవడం ఎందుకు, వదిలేసే వాళ్ళకి పాపం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కర్మ వాళ్ళు అనుకుంటాం. అట్లాగా చేయలే ఈమె కదా. ఈమె కానీ దావీదు రాజు కానీ విరిగి నలిగిన మనస్సు, విధేయత కూడిన మనస్సుతో చేశారు కాబట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. కాబట్టి మన ప్రార్థన, దావీదు రాజు ప్రార్థన అట్లా చేశాడు కాబట్టి ఆయన యొక్క దుఃఖం అంతా కూడా మనకు తెలుసు. సౌలు రాజు విషయంలో కదా ఎంత సహించాడు, ఆ దుఃఖాలన్నీ కూడా దేవుడు నాట్యంగా మార్చాడు. సౌలును విసర్జించాడు, దావీదు రాజుగా చేయబడ్డాడు. ఇదంతా పశ్చాత్తాపం, దేవుడికి విధేయుడు, దేవుడు మాట. మరి ఇక్కడ ఏమేమందంటే, నువ్వు ఒప్పుకున్నావు కదా తండ్రి, అలాగే నీ నోటి నుండి వచ్చిన మాట ప్రకారమే జరుపు అనంది. దావీదు రాజు కూడా ఏమన్నాడమ్మా, సౌలు దొరికినా కూడా అభిషేకించిన వాడిని ముట్టను. ఎంత యథార్థత కదా. ఇప్పుడు బాగా దొరికాడు మన చేతులని అనుకోలేదు కదా. అట్లాగా వాళ్ళిద్దరూ అంత విధేయత కలిగిన వాళ్ళు కాబట్టి ఆశీర్వదించబడ్డారు, ఎంతో దేవుడిని సంతోషపెట్టేవాళ్ళు అయ్యారు. అట్లా మాదిరికరమైన జీవితం. విరిగిన ఎంత ప్రార్థన చేసినా, దావీదుకి ఎంత అనుభవం, అసలు దావీదు రాజు ప్రార్థనలు ఎంత ఇవ్వాలనుకుంటే ఎన్ని బలులైనా ఇచ్చి దేవుని సమాధానపరచవచ్చు. కానీ ఏమంటున్నాడు, నీకు వేలాది దూతలు కాదు, పొట్టేళ్ళు కాదు, విరిగినెలి మనసు కాబట్టి నన్ను క్షమించు, ఎంత ప్రార్థన చేసుకున్నాడు. అందుకే మానవులంగా మనం అలాంటి తొట్టుపాట్లు పడినా చేసినా మళ్ళీ ఏం చేయాలంటే సరి చేసుకుంటా మన ప్రార్థన, మన కోసం మనం రోదనతో ప్రార్థన చేయాలని.
మన కోసం కూడా రోదనతో ఈమె చేసినట్టుగా పవిత్రత కోసం మనం కూడా ప్రార్థన చేయాలా. మన విశ్వాసం కోసం. ఎక్కడ విశ్వాసంలో తెలిగిపోతే దేవుడు రాకడలో ఎట్లాగుంటాం మనం? ఎంత ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించడు మన ప్రార్థన. ఎంత కన్నీళ్లు కార్చినా దేవుడు చెప్పిన ఆజ్ఞలను అనుసరించకుండా, విధేయత చూపించకుండా, మాదిరికరమైన జీవితం లేకుండా, ఇతరుల్ని మరి దేవుని నడిపించడానికి కష్టము శ్రమ వచ్చినా మరి సహించుకోకుండా, తగ్గింపు మనసు లేకుండా, నేను అన్న అతిశయం లేకుండా కదా అను విరిగిన హృదయంతో ప్రార్థన చేసి మమ్మల్ని అట్లా సిద్ధపరచు ప్రభువా అని చేస్తే ముందు మన జీవితాలు ఇతరుల కోసం రోదన చేస్తుంటాం. వాళ్ళు రక్షణ ఈ ప్రభువా, చాలామంది రక్షణ లేదు అట్లున్నారు అని ప్రార్థన చేస్తాం. కానీ ముందు మన కోసం చేసుకోవటం కూడా ముఖ్యం. ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచు అని చేసుకోవటం ముఖ్యం అన్నమాట. ఎందుకు ఊరక ఇదైనా సాతానుడు ఎంత అంటే అతిశయం కదా. కొంచెం ఏదన్నా ఒక మంచి పని చేస్తే అబ్బా నేను ఎంత మంచి పని చేశానో అతిశయపడతాం కదా. కానీ దేవుడి దృష్టికి అదంతా కూడా ఎన్నికయింది కాదు. మన మంచి అనేటువంటిది, మన భక్తి అనేటువంటిది ఒక ఇసుకరేయడం అంతా కూడా ఉండదు దేవుని దృష్టిలో. కానీ ఆయన కృపలో మనల్ని ఏం చేస్తుంటాడు? మన భక్తిని హెచ్చిస్తూ ఉంటాడు ఆయన. ఎందుకంటే మనం అంటే అంత ప్రేమ దేవుడికి. కాబట్టి ఏం చేయాలా? అతిశయము, గర్వము, మరి 2 తిమోతి పత్రికలో కదా ఉంది. మరి స్వార్థం, ఇలాంటివన్నీ కూడా లేకుండా దేవునికి ఇష్టం వచ్చినట్టుగా ముందు మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా అని మన కోసం మనం చేసుకుంటా, అనేకుల కోసం మన కోసం కూడా రోదంతో ఎందుకు ఈ తప్పు చేయలేదనుకుంటున్నాను, చేస్తున్నాను ప్రభువా అని అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా. ఏం చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నా అని ఆయన ఏం చేశాడు? దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు, బాధపడ్డాడంటే చూడండి ఎంత ఆత్మీయుడు కదా. కాబట్టి చేయకూడదన్నది తెలిసిపోయింది ఆయనకి, ఏది చేయొచ్చా చేయకూడదని. అందుకని అది పోయేదాకా ఆయన ఏం చేశాడు? ప్రార్థన. అది వేదంతో కూడిన పాపం ఉన్నప్పుడు, అవిధేయతున్నప్పుడు వేదంతో కూడిన ప్రార్థన అంటే అది పౌలు గారి ప్రార్థన. ఏది చేయకూడదా, చేయలేకపోతున్నా, ఈ నియమం నుంచి నన్ను ఎవడు అంటే భరించలేకపోతున్నాడు అనమాట. చేయకూడదన్నా చేస్తున్నానని. మనకు కూడా అలాంటి జీవితం దేవుడు ఇవ్వాలా, అలాంటి మనసు ఎప్పుడు ఎవరు ఇస్తారంటే దేవుడు. ఎప్పుడు ఇస్తాడంటే ఆయన మన హృదయంలో పరిశుద్ధాత్మ మనల్లో నివసిస్తున్నప్పుడు, సంచరిస్తున్నప్పుడు మాత్రమే ఆ పాపం అనేది మనకు కనపడుతుంది. లేకుంటే కనపడదు. ఎంత ప్రార్థన చేసినా ఆత్మతో నింపబడకపోతే, ఆత్మకి లోబడకపోతే మనం దాన్ని వదులుకోలేం, ఆ స్వభావాన్ని వదులుకోలేం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం, నీ సహాయం మాకు కావాలా, లేకుంటే మేము ఉండలేం ప్రభువా అని మరి రోదంతో మమ్మల్ని విడిచిపెట్టద్దు, మమ్మల్ని దాటిపోవద్దు అని చెప్పి మనం ఆ వేదంతో ముందు మన కోసం ప్రార్థన చేసుకుంటే, ఇతరుల కోసం చేసి ఇతరులను కూడా ఆ విధంగా సిద్ధపరిచే వాళ్ళంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరిచి మన కోసం అంగలారుస్తా, మన కుటుంబాల కోసం, కుటుంబ సమస్యలు కదా ఎన్నో, మరి పిల్లల సమస్యలు, అన్నీ ఎన్నో శత్రువులు అన్నిట్లో నుంచి కూడా దేవుడు తప్పించడానికి మన ప్రయోగం మన ఈ కాదు. కానీ అందుకే 123వ దావీదు కీర్తనలు అంటాడు, మనుషులు దేవుడు మనకు తోడైండిన ఎడల మనుషులు మనల్ని ఏం చేస్తారంట? ప్రాణంతోనే మృంగేస్తారంట కదా. కాబట్టి అలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా మనకి వేదన, రోదంతో కూడిన ప్రార్థనే కావాలా. అలాంటి ప్రార్థన మనం చేయాలా. దేవుడు అంగీకరించాలంటే దేవునికి ఇష్టమైన మార్గంలోనే ఉండి మనల్ని సరి చేసుకుంటా ఇతరులకు మాదిరికరమైన జీవితం జీవించాలని దేవునికి మొరపెట్టుకుందాం, అప్పగించుకుందాం. నేర్పించి ప్రభువా, అంగలారు ప్రార్థన మాకు నేర్పించి, చేత కావట్లేదయ్యా, నేను చేసుకుంటాను అట్లాంటి ప్రార్థన. ఇది ఇట్లా వాక్యం చూసుకునేటప్పుడు కూడా అనుకున్నా, నాకు కూడా చేత కాదు అంగలారు ప్రార్థన. ఏదో వాక్యం అయితే చూసుకుంటున్నాను, చెప్పుకుంటున్నాను, కానీ అలాంటి అనుభవంలోకి మనందరికి కూడా అవసరం అంత. మనం ఎంత కదా మరి దేవునికి ఇష్టం లేని ప్రార్థన చేస్తే ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనం పొట్టు లాంటి వాళ్ళం కదా, పొట్టు లాంటి వాళ్ళం. మరి ప్రాణం పోతే ఎక్కడో పోద్దో అతిశయాలు, ఈ కోపాలు, పగలు, ఈర్ష్యలు కదా. అందుకని చెప్పి దేవుడికి అన్నీ నాలోనే తీసి నన్ను సంపూర్ణంగా రోధించేదానిగా, మరి నాకు యెఫ్తాలాగా, దావీదు లాంటి జీవితం, మొర్దెకై, ఎస్తేర్ లాంటి రోదన శోకం చేసేటువంటి వాళ్ళు రక్షింపడ్డారు. ఎస్తేర్ రక్షింపబడింది, మొర్దెకై రక్షింపడ్డాడు, యూదులు రక్షింపడ్డారు కదా. యెఫ్తా సిద్ధపడింది, చలికత్తెల్ని సిద్ధపరిచింది. ఈ విధంగా
మన జీవితం కూడా ఉండాలని దేవుని రాకడ మన పోకడ పర్యంతం దేవుని ప్రార్థన చేసుకుంటా ఆ శక్తిని మనం కోరుకుందాం. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం కోరుకుంటేనే ఆ విధంగా జీవించగలం, కానీ మన సొంత శక్తి భక్తితో మాత్రం చేయలేం. కాబట్టి ప్రభువుకు అప్పగించుకొని అలాంటి సిద్ధపాటు మాకు అనుగ్రహించు ప్రభువా, అలాంటి ప్రార్థన మాకు నేర్పించు అని దేవునికి అప్పగించుకుందాం.